నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను వివిధ ప్రాంతాలలోని చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్న సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని కేసరి సముద్రం మరియు నాగనులు పెద్ద చెరువులు అడుగులు పారుతుండటంతో 3 రోజులుగా నాగనులు నాగర్ కర్నూలు మధ్య ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలగగా ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసరమైన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నాగనులు నాగర్ కర్నూలు మరియు పుల్లాల మల్కాజ్పూర్ మధ్య అలాగే సిరిసవాడ మాదారం రఘుపతిపేట దుందుబి పెదవాగు లాంటి ఆయా ప్రమాద ప్రాంతాలలో పోలీసు బందోబస్తు నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను దాటిస్తున్నారు। ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు కొందరు మాట్లాడుతూ తరతరాలుగా భారీ వర్షాలు వస్తున్నప్పుడల్లా ఇలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కోవాల్సి వస్తుందని వారి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి ఆయా ప్రాంతాలలో బ్రిడ్జిలు నిర్మించినట్లయితే వారికి ఆ సమస్య తీరుతుందని వారు కోరారు। అలాగే పట్టణంలోని కొన్ని కాలనీలలో కూడా వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థలను మరమ్మతులను చేపట్టి వర్షపు నీటిని తమ ఇళ్లలోకి రాకుండా ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆయా కాలనీల ప్రజలు ఈ సందర్భంగా కోరారు। చాలా ఇబ్బందిగా ప్రజలకు ఈ ఉద్యానం గురించి మేము ఆల్రెడీగా ఒక బ్రిడ్జ్ కోసం కానీ ప్రపోజల్ పంపారు, కానీ ఇంతవరకు అది మంజూరై రాలేదు। గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది। అది వచ్చినప్పుడల్లా గ్రామానికి 4-5 ఈ గ్రామం మీదకి వెళ్ళి దాదాపు ఒక 10 గ్రామాలకు లింకు పోయడానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది। ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు ఇదే విధంగా ఇదే పరిస్థితి అవుతుంది। కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఒక బ్రిడ్జ్ మంజూరు చేయగలని కోరుకుంటున్నాము। నాగర్ కర్నూలు నుంచి నాగనూలు, గుడిపల్లి, పెద్దాపూర్, ఔరేష్పల్లి, రేవల్లి, గోపాల్పేట వరకు కూడా ఈ నాగపూరు ఇవన్నీ పోతే దాదాపు 10 గ్రామాలు దాకా కూడా పోతున్నాయి। కాబట్టి వెంటనే దీనికి బ్రిడ్జ్ కొత్తది అనుమతి చేసినట్టయితే బ్రిడ్జ్ శాంక్షన్ చేసినట్టయితే చాలా బాగుంటుందని ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము।